రైతు సోదరులకు నమస్కారం. మీరు పంట ఏదైనా సరే భూమిలో గనక మీరు విత్తనాలతో పాటు లేదా మొక్క నాటేటప్పుడు గనక వ్యామ్ గనక ఇచ్చినట్టయితే గనక 30-40% వరకు ఈ రసాయన ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ పురుగు మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఈ వ్యామ్ అనేది ఒక జీవ శిలీంధ్రం అన్నమాట. ఇది భూమిలో ఉండేటువంటి ఒక సూక్ష్మజీవి. అయితే సూక్ష్మజీవి మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇది చిన్నదైనప్పటికీ బీడు భూముల్లో కూడా మంచి బలమైన పంటలు పండించడానికి అయితే కనుక వ్యామ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే సహజసిద్ధంగా మనకు భూమిలో లభ్యమయ్యేటువంటి ఈ జీవ శిలీంధ్రం అనమాట. అయితే ఇప్పుడు మనం వేసేటువంటి రసాయనాలు పురుగు మందుల వల్ల చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. కాబట్టి మీరు ప్రతిసారి కూడా పంట వేసే ప్రతిసారి కూడా ఇది వేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే సాధించవచ్చు. అయితే ఈ వ్యామ్ వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వ్యామ్ అనేది ఇవ్వటం వల్ల రూట్ని బాగా లోతు వరకు డెవలప్ అవడానికి, వేరు వ్యవస్థ బాగా పెరగడానికి అయితే కనుక ఈ వ్యామ్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది. ఇది ఏంటంటే రూట్తో పాటు వేరుతో పాటు కలిసి అయితే కనుక ఈ మైక్రోరైజా ఈ శిలీంధ్రం అనేది పెరగడం జరుగుతుంది. ఈ వేరుతో పాటు కలిసి ఉండి వేరుకు వచ్చేటువంటి ఎటువంటి డిసీజులు కూడా రాకుండా అయితే ఈ వ్యామ్ అయితే ఆపడం జరుగుతుంది. అలాగే రూట్ డెవలప్మెంట్ బాగా జరగడంతో పాటు భూమిలో ఉన్నటువంటి నీటిని అయితే కనుక మొక్క బాగా శోషించడానికి అయితే కనుక ఇది ఉపయోగపడుతుంది. అలాగే భూమిలో ఉండేటువంటి పోషకాలు సహజసిద్ధంగా మొక్కకు అందేలాగా అయితే కనుక ఈ వ్యామ్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం రసాయన ఎరువుల ఖర్చును అయితే కనుక 40% వరకు తగ్గించుకోవచ్చు. దానివల్ల రైతుకు దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. అలాగే ఈ నీటి లభ్యత లేనప్పుడు కానీ లేకపోతే మొక్కకి ఏదైనా రోగాల బారిన పడినప్పుడు కానీ స్ట్రెస్కి ఒత్తిడికి లోనవుతుంది జరుగుతుంది. దానివల్ల దిగుబడులు తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఈ వ్యామ్ ఇవ్వటం వల్ల మొక్క మీద ఒత్తిడి పడకుండా అయితే కనుక చేయడం జరుగుతుంది. తర్వాత చివరిగా ఏంటంటే మన పంట దిగుబడి వచ్చేటువంటి సమయంలో అంటే పండ్ల మొక్కలైనా సరే లేదా కూరగాయ మొక్కలైనా ఏవైనా సరే ఈ కిందపడిన దగ్గర నుంచి దిగుబడి కటింగ్ వచ్చేంత వరకు కూడా కాయ సైజుకి కానీ కాయ క్వాలిటీకి కానీ కాయ మంచి రంగు రుచి రావడానికి అయితే కనుక ఈ వ్యామ్ బాగా ఉపయోగపడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా మీరు పంట వేసేటప్పుడు ప్రతిసారి కూడా వ్యామ్ అనేది కనుక ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్టయితే కనుక మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే మరి పండ్ల మొక్కలు అలాగే పండ్ల తోటల ముందే వేసి ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే కనుక బెట్టకు గురి చేస్తారో కాపు అయిన తర్వాత నీళ్లు పెట్టకుండా కొన్ని రోజులు ఎండగడతారు కదా, అప్పుడు నీళ్ళు ఇచ్చేటప్పుడు ఈ వ్యామ్ను కనుక కలిపించినట్టయితే కనుక ఖచ్చితంగా దీని పనితనం అయితే కనుక 100% అయితే ఉండడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.